నాగ చైతన్య గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. చాలా సంతోషంగా ఉందండి. 50 days ఇలా అందరితో కలిసి సెలబ్రేట్ చేయటం. ఈ సెలబ్రేషన్కి మెయిన్ రీజన్ ఏంటంటే టు థ్యాంక్ ఎవ్రీ వన్. రియలీ లైక్ టు థ్యాంక్ ద మీడియా, తాతగారు అభిమానులందరికీ, ప్రేక్షకులకి అందరికీ, and of course the film industry for making this film so much more special for us. Thank you all, everyone, and thank you Vikram for bringing the family together on screen. Thank you so much. PS Vinod, Anup, Rajivan, Harsha, Praveen, everyone who's been a part of this film, the the Annapurna team, thank you all, thank you very much. And of course ANR lives on. Thank you. కని పెంచిన మా అమ్మకే అమ్మయ్యానుగా, చిన్ని 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 ఆశలు నాలో రేగినే, చిరు 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 చిందులు మనసే వేసెనే, చిట్టి 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 ఊహలు ఎదలో ఊగెనే. ఏం చేయను ఏం చేయను ఏం చేయను, తొలి చూపు నీ పైనే, తొలి పలుకు నీతోనే, తొలి అడుగు నీకై సాగెనే. హో హో హో, తొలి ప్రేమ నువ్వేలే, తుది వరకు నీతోనే, ఈ మాట నాలో దాగెనే. చిన్ని చిన్ని ఆశలు నాలో రేగెనే, చిరు చిరు ఊహలు ఎదలో ఊగెనే. నాగార్జున గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. థ్యాంక్స్ చెప్పుకోవడం కంటే వేరేదేమీ చెప్పలేను ఎక్కువగా. బట్ ఫస్ట్ ముఖ్యంగా హ్యాట్స్ ఆఫ్ టు విక్రమ్ అండ్ టీమ్ డూయింగ్ అ ఫెంటాస్టిక్ స్కిట్ హియర్. అండ్ నిజంగా విక్రమ్ని అట్లాగే దించేశారు. అండ్ బట్ కొంచెం ఆ ఎర్రితనం, కొంచెం ఆ తిక్కతనం లేకపోతే విక్రమ్ ఇంత మంచి సినిమా తీసేవాడు కాదు. మరి రోజుకు ఒక 50 కిలోమీటర్లు అటు ఇటు నడిచేవాడు నిజంగానే. బట్ ఆ నడకలోనే తను ఆ సీన్లు కానీ ఎలా తీయాలి ఇవాళ అనేది తెలుసు, అతను చూస్తేనే తెలుస్తుంది. అండ్ వేరే లోకంలో ఉండేవాడు కంప్లీట్గా. ఒక సీన్ గురించి ఆలోచించినప్పుడు కానీ మాట్లాడుతున్నప్పుడు కానీ. మా కుటుంబం, అక్కినేని కుటుంబం విల్ బీ ఆల్వేస్ గ్రేట్ఫుల్ టు యూ విక్రమ్, ఆల్వేస్, ఫర్ నాట్ జస్ట్ గివింగ్ అస్ అ గ్రేట్ ఫిలిం బట్ అ బ్యూటిఫుల్ ఫిలిం. అసలు ఎవరు మర్చిపోలేము. ఎన్నిసార్లు చూసినా చూడబుద్ధి, అలాగే చూడబుద్ధి అవుతున్న ఫిలిం ఇది. ఇదేదో నాగేశ్వరరావు గారు, నాగార్జున, చైతన్య 3 జనరేషన్స్ చేశారని కాదు. ఆ స్టోరీయే అంత చక్కటి స్టోరీ. అండ్ అది మమ్మల్ని ఎత్తుక్కుంటూ మా తలుపు తట్టు వచ్చావే 3 సంవత్సరాల క్రితం. థ్యాంక్ యూ. అలాగే PS వినోద్, థ్యాంక్ యూ చెప్పుకోవాలి. ఆయనకి ఎన్నో థ్యాంక్ యూలు చెప్పుకోవాలి. బట్ అన్నిటికన్నా ఎక్కువ థ్యాంక్ యూ చెప్పేది నా రెండో కుమారుడు అఖిల్ని బ్యూటిఫుల్గా లాంచ్ చేశాడు. ఫర్ దాట్ ఐఎమ్ ఇండెటెడ్ ఎప్పుడు. అండ్ మా అందరినీ బాగా చూపించాడు. బట్ అఖిల్ ఫస్ట్ ఫిలిం ఎలా ఉంటాడు ఏంటి అనేది నాకు బాగా వరీగా ఉండేది, ఎలా రిసీవ్ చేసుకుంటారని. మేము 120 రోజులు కష్టపడిందంతా విక్రమ్ అతను అట్లా, విక్రమ్ వినోద్ అతను అలా చూపించి అతను తీసుకుపోయాడు. అండ్ అలాగే అనూప్ సో 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 ఫెంటాస్టిక్. సుశీల్ అంది సోల్ ఆఫ్ ద ఫిల్మ్. నిజంగా ప్రాణం పోసాడు. ఒక్కొక్క పాట ఎన్నిసార్లు విన్నా వినిపిస్తూనే ఉంటుంది. అది రీలూప్లో పెట్టుకుని వింటూనే ఉండొచ్చు. థ్యాంక్ యూ అనూప్. నేను నిజంగా విక్రమ్ ఫస్ట్ అనూప్ మ్యూజిక్ డైరెక్టర్ అన్నప్పుడు నేను కొంచెం భయపడ్డాను. ఇంత అనూప్ నాకు తెలియదు, ఎప్పుడు పని చేయలేదు అతనితో అని. విక్రమ్ సెడ్ యూ జస్ట్ వాచ్ సార్ అనూప్ని, హీ విల్ గివ్ ద బెస్ట్ ఫిల్మ్ అని. అండ్ నిజంగా అనూప్ థ్యాంక్ యూ. చిట్టి 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 ఊహలు ఎదలో ఊగెనే, ఏం చేయను
మై ఎడిటర్ ప్రదీప్, ఫెంటాస్టిక్ జాబ్ ప్రదీప్. అండ్ నేను నా బాధలన్నీ విక్రమ్తో చెప్పుకోలేని బాధలన్నీ ప్రదీప్తో చెప్పుకునేవాడిని. కొంచెం విక్రమ్ని కన్విన్స్ చేయి ప్రదీప్, నువ్వు చెప్తే వింటాడు అని చెప్పి అలాగే కన్విన్స్ చేసి థ్యాంక్ యూ ప్రదీప్. అండ్ హర్ష, వాట్ ఫెంటాస్టిక్ రైటింగ్. అండ్ హర్ష, థ్యాంక్ యూ హర్ష, ఎంత బాగా రాసావు హర్ష. ప్రతి మాట ఎంత ఆలోచించి, ఎప్పుడో ఒక 1920లో మాట మళ్ళీ 2013లో దానికి లింక్ అయ్యేటట్టు ఎంత బాగా రాసావు హర్ష. థ్యాంక్ యూ వెరీ మచ్ హర్ష. ఇలాగే ప్రతి టెక్నీషియన్, సో మెనీ టెక్నీషియన్స్, ఎవ్రీబడి, ఐ లైక్ టు థ్యాంక్ ఎవ్రీబడి ఇన్ దిస్ ఫిలిం. అండ్ నేనే కాదు, మా కుటుంబం అందరం వీ వాంట్ టు థ్యాంక్ యూ. నీకు ఈ పెళ్లి ప్రేమ సంసారం ఇష్టం లేదు కదా? ఐ లవ్ యూ. You funny love. డాక్టర్ అమ్మ మీ గురించి ఏం చెప్పిందంటే, I love you too. కట్ వాట్ హ్యాపెన్? ఏమైంది బాబు? నవ్వు లేకుండా రొమాన్స్ ఎలా వస్తుంది మాస్టర్? వీళ్ళందరినీ పక్కన పెడితే మాకు మీడియా, ఇవాళ ఎందుకు మీడియా అందరినీ పిలిచానంటే ఐ వాంట్ చాలా థ్యాంక్ యూ చెప్పుకోవాలి. అంటే నేను వెబ్సైట్స్లో రివ్యూస్ వచ్చి చాలా గొప్ప రివ్యూస్ ఇచ్చారని కాదు, మీరు 4, 3.5, 3.75 రివ్యూస్ ఇచ్చి అలాగే అందరూ వచ్చి కంగ్రాచులేట్ చేయటం అని కాదు. చివరిన ప్రతి రివ్యూ చివరిన ఒక చిన్న లైన్ యాడ్ చేసేవారు, అక్కినేని నాగేశ్వరరావు గారి మీద రెస్పెక్ట్తో దీంట్లో నెగిటివ్లు ఉన్నా మేము రాయట్లేదు అని. దానికి మరీ కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇది మీ సినిమా అనుకుని అలాగే బిగినింగ్ నుంచి అలాగే మోసారు. అది ఆయన మీద ఉన్న రెస్పెక్ట్తో, నాగేశ్వరరావు గారి మీద ఉన్న రెస్పెక్ట్తో, నాన్నగారి మీద ఉన్న రెస్పెక్ట్తో అలాగే చివరి వరకు దాన్ని తీసుకెళ్ళారు. అలాగే మౌత్ పబ్లిసిటీ మీరు స్ప్రెడ్ చేశారు. ఎప్పుడు బయట చూసిన వాళ్ళు స్ప్రెడ్ చేస్తారు, మీరు సినిమా మొదలు పెట్టినప్పటి నుంచి స్ప్రెడ్ చేస్తూనే ఉన్నారు. అండ్ మీ అందరికీ మరీ మర్చిపోలేము మేము అక్కినేని కుటుంబం మిమ్మల్ని. కనులను తాకే కళ సినిమా చేస్తున్నప్పుడంతా మా అందరికీ సినిమా మధ్యలోంచి ఒక బాధ, నాన్నగారు లాస్ట్ ఫిల్మ్ ఇది, ఆయన ఎంత కష్టపడి సెట్స్కి వచ్చారో నా బాధ తెలుసు. లాస్ట్ ఎలా అయినా సినిమా ఫినిష్ చేయాలి, నాదొక బాధ. సినిమా అయిన తర్వాత ఇది హిట్ అవుతుందా లేదా అని ఒక బాధ, ఒక భయం. అండ్ సినిమా రిలీజ్ అయిన తర్వాత, ఇంత హిట్ అయిన తర్వాత ఆయన లేరే మాతో అని అదొక బాధ. ఆయన ఇక్కడ ఉండుంటే ఎంతో బాగుండేది వాళ్ళ. బట్ నిజంగా చెప్పాలంటే నాకు ఆయన లేని లోటు, నేను ఇది తీసుకురాకూడదు ఈ మీటింగ్లో, ఆయన లేని లోటు మీలో ఎవరు కోటీశ్వరుడు చేస్తున్నప్పుడు, జనంతో మాట్లాడుతున్నప్పుడు, వాళ్ళకి దగ్గర అవుతున్నప్పుడు నాకు అది పోయింది. నిజంగా మీలో ఎవరు కోటీశ్వరుడు అంత సినిమా హిట్ అయిందంటే ఆ బాధను పోగొట్టుకోవటానికి మిగతా వాళ్ళతో బాధలు మాట్లాడుకోవటం, వాళ్ళ బాధలు వింటుంటే మా యొక్క ఇదా అనిపించి, మా యొక్క ప్రాబ్లమ్సా అనిపించి నవ్వుతూ మొదలుపెట్టాను, మళ్ళీ హ్యాపీగా ఫీల్ అవుతూ మొదలుపెట్టాను. అండ్ మా కుటుంబం దగ్గర, అందరి దగ్గర నుంచి మరీ అందరికీ కృతజ్ఞతలు. ఆయన ఆఖరి సినిమాని ఇంత పెద్ద హిట్ చేశారు తెలుగు ప్రేక్షకులు. ఆయన ఆ లాస్ట్ చూపులో ఉంది చూడండి, అదే ఆయన కూడా థ్యాంక్ యూ చెప్తున్నారు అందరికీ ఆయన కూడా థ్యాంక్ యూ చెప్పుకున్నారు. అక్కినేని కుటుంబం అందరూ ఇక్కడికి వస్తే ఒకసారి అందరికీ థ్యాంక్ యూ చెప్పుకున్నాం.
అందరి తరపున మీ అందరికీ ఎన్నో సార్లు కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్. మనిషిని సృష్టించిన ఆ దేవుడే ప్రేమను మనసును సృష్టించాడు. మనిషి ప్రాణానికి పరిమితి పెట్టగలిగిన ఆ దేవుడు మనసుకు ప్రేమకు ఎందుకు ఆ పరిమితులు పెట్టలేకపోయాడు? నేనైతే మనం 3 సార్లు చూశాను. నాకెంతమందో వందల మంది ఫోన్ చేసి మనం గురించి ఎంత బాగా చెప్పారంటే నేను చెప్పలేను. చాలా మెసేజ్లు, ఫోన్ కాల్స్ వచ్చినాయి, సక్సెస్ కంగ్రాచులేషన్స్ చెప్తూ. ఇంకా నేను మట్టుకు అన్నాను, ఇది మాది కాదు మనందరిది సక్సెస్ అని. బట్ కంగ్రాచులేషన్స్ టు ద మనం టీమ్. నాకు తెలుసు వాళ్ళందరూ ప్రాణం పోసి ఈ సినిమాని సక్సెస్ చేయాలని ప్రాణం పోసి పనిచేశారు. So I congratulate everybody, each one of you, especially Anup. You're the soul of the movie. అండ్ అలాగే ఈ మూవీలో ఒక చైల్డ్ యాక్టర్ కూడా యాక్ట్ చేశారు. సో పవన్. ఇట్ ఈస్ మై ఫస్ట్ ఫిలిం. ఇంత గొప్ప ఫిలింలో యాక్ట్ చేసినందుకు నేను చాలా ఆనందపడుతున్నాను. అది కూడా ఏఎన్ఆర్ గారు చిన్నప్పుడు పాడతారా? ఐ కాంట్ స్పీక్ అండి. మా నాన్నగారు. మేకింగ్ అప్పుడు అంటే సినిమా తయారవుతున్నప్పుడు వాళ్ళందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క టెన్షన్లో ఉంటారు, ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఉంటారు. వాళ్ళందరికీ డిఫరెంట్ స్టైల్స్ ఉంటాయి. కానీ ఈ స్టేజ్ మీద ఆ క్రూ అందరి గురించి ఒక చిన్న సరదా స్కిట్ మీకోసం రాబోతోంది. రిపోర్టర్ సార్, అన్నపూర్ణ స్టూడియోస్లో మనం సినిమా షూటింగ్ జరుగుతుందంట సార్. నువ్వు ఆ సెట్కి వెళ్ళి అక్కడ డైరెక్టర్, డిఓపి ఎవరెవరు టెక్నీషియన్స్ ఉన్నారో వాళ్ళందరూ ఇంటర్వ్యూస్ తీసుకురావాలి. ఓకేనా? ఓకే సార్. ఎన్నింటికి వెళ్ళమంటారు సార్? షార్ప్ 7 AM వెళ్ళిపో. ఓకే? ఓకే సార్. ఓకే సార్. షార్ప్ 7కి రమ్మన్నారు. సెట్లో ఎవరు లేరేంటి? బాస్ చెప్పు. ఇంకా ఎవరు రాలేదేంటి? ఇంటర్లీగానా? ఇంకా అందరు గురుపతి నిద్రపోతుంటారయ్యా. ఇంతకీ నువ్వెవరు? సార్ నా పేరు విశ్వ సార్, రిపోర్టర్ని. డైరెక్టర్ గారు ఇంటర్వ్యూ తీసుకోవడానికి వచ్చాను. ఇంటర్వ్యూ తీసుకోవడానికి ఇంకొచ్చా? ఆల్ ది బెస్ట్.
బాస్ ఆయన ఎవరు బాస్? ఆయన డిఓపి గారు, పిఎస్ వినోద్ గారు. ఆయన ఇంటర్వ్యూ తీసుకొచ్చా? పొద్దున్న నుంచి ఎవరు రాలేదు. ఇప్పుడు వెళ్ళి నువ్వు ఇంటర్వ్యూ అడిగావు అనుకో కరిచేస్తారు. సార్ 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 ఏంటా? నా పేరు విశ్వ సార్. ఓకే, నేను రిపోర్టర్ని సార్. మీ ఇంటర్వ్యూ తీసుకోవడానికి వచ్చాను సార్. యాక్చువల్లీ నాకు ఇంటర్వ్యూస్ ఇవ్వడం పెద్దగా ఇష్టం ఉండదు. ఇష్క్ సినిమా హిట్ అయినప్పటి నుంచి నేను ఎవరికైనా ఇంటర్వ్యూస్ ఇవ్వడం నువ్వు చూసావా? లేదు సార్. సో నాకు ఇష్టం ఉండదు. ఎలాగో వచ్చావు కాబట్టి టిఫిన్ చేసి వెళ్ళిపో. ఓకే సార్ 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 నా కాళ్ళు నొప్పెడుతున్నాయి సార్. ఓ సారీ, ఎలాగొచ్చావు కదా టిఫిన్ చేసి వెళ్ళు. ఓకే ఓకే మచ్చా, I came long back, macha. This guy very irritating too much. Okay? ఈ డైరెక్టర్ గారు ఇంటర్వ్యూ ఎందుకు ఇవ్వరు? ఎందుకు ఇవ్వరా? ఆయనకు వచ్చే మహాద్భుతమైన ఐడియాలన్నీ మీరు దొబ్బేస్తారనేమో. ఓహో, ఓకే స్టార్ట్ కెమెరా. ఓకే సార్, నాకు సార్ we will take sir. Okay sir, same sir. Okay sir, see ma'am. Okay ma'am, okay ready, start camera, action. What is this, macha? This is not fair. This is not at all fair. It is ridiculous. How can you keep such a wide frame and look at the foreground? This is not fair, macha. This is not at all fair. Okay? Mere. Rashini, Yannada idi? Why that poster is there? And why properties are not arranged properly? Check it. Idiot, stupid things you do. Idiot. Yes, Vikram? Yeah. What's the problem? Problem? No problem, macha. What a beautiful frame, macha. Super, awesome, fantastic. Dreamt of this frame. Super, macha. Love you, macha. Love you. Ide call, macha. Ide call, naku. Dey, Rambabu. Yangada. ఒక పెద్ద వింటేజ్ కార్ అడిగాను కదా, ఏమైంది? ఎక్కడ్రా? బ్యాగ్లోకి వెళ్ళి తీసేసరికి టైం అయిపోతుంది కదా, తొందర తీనానా? అయ్యో, ప్రాక్టీస్లో నేను పెద్ద వింటేజ్ కార్ అడిగితే చిన్న కార్ బొమ్మ తీసుకొచ్చావేంట్రా? యాక్చువల్లీ నేను పెద్ద కార్ అడిగాను సార్, కానీ సుప్రియ మేడం గారు దీంతో అడ్జస్ట్ అవ్వమన్నారు సార్. దీంతో ఎలా అడ్జస్ట్ అవుతారు? నాగార్జున గారి హైట్ తెలుసు కదా. సారీ సార్. 6 అడుగుల అందగాడు ఇందులో ఎలా దూరుతాడు రా? వేర్ ఇస్ ఆర్ట్ డైరెక్టర్? రాజీవా నిన్న నైటే కదా నాతో డిన్నర్ చేశాడు. యాక్చువల్లీ మీ డిన్నర్ అయ్యాక చెన్నై వెళ్ళారు, బ్రేక్ఫాస్ట్ చేసి తిరిగి వస్తుంటారు సార్. 1920 హౌస్ లొకేషన్ చూడమన్నాను, వెతికావా? அது என்னன்னா மச்சா, மைசூர்ல ஒரு சூப்பர் லொகேஷன் இருக்கு மச்சா. அது என்னன்னா எப்படி இருக்கும்னா இப்படி இருக்கு மச்சா. చిన్న చిన్న చేంజెస్ చేస్తే సరిపోతుంది మచ్చా. పట్టుకో. ఏంటి చిన్న చిన్న చేంజెస్? அது என்னன்னா மச்சா, அவங்க எல்லாரும் మైసూర్లో దాన్ని మైసూర్ ప్యాలెస్ అంటున్నారు మచ్చా. దాంట్లో ఉన్న ప్రాపర్టీస్ తీసేసి గోడలు బద్దలు కొట్టేసి రూఫ్ ఎగరేసేసి మనకిష్టం వచ్చిన సెట్ అక్కడ వేసుకోవచ్చు మచ్చా. సూపర్ సూపర్. ఐ నో, ఫంటాస్టిక్. ఐ నో. కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ.
లవ్ యూ. అదిగో విక్రమ్ గారు అక్కడ తిరుగుతున్నారు కదా, డైరెక్టర్ గారు, ఆయన అడిగేయచ్చు. థ్యాంక్ యూ సార్. సార్ ప్లీజ్ అలసిపోయాను సార్. ఒక డౌట్ సార్, అప్పటి నుండి ఒక ఆవిడ ఇంత జుట్టు వేసుకొని ఇంత ఉంది సార్, ఫోన్ పట్టుకొని యా 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 నో 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 తప్పితే ఏమీ మాట్లాడలేదు. ఆవిడ ఎవరు సార్? యా ఆవిడ మా లైన్ ప్రొడ్యూసర్ జూనియా గారు. ఓ లైన్ ప్రొడ్యూసరా? అంటే ఏం చేస్తుంటారు సార్? గుడ్ క్వశ్చన్. ఆవిడ ఏం చేస్తుందో ఆవిడకే క్లారిటీ లేదు, నాకెలా క్లారిటీ వస్తుంది? సార్ ఆవిడకు క్లారిటీ వచ్చాక నాకు క్లారిటీ వస్తుంది, నీకు క్లారిటీ ఇస్తా. ఓకే సార్ 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 ఇంకో క్వశ్చన్. ఆవిడ ఫోన్లో ఎవరితో మాట్లాడుతుంది సార్? అదా మామి అని. మామియా? ఓ నీకు తెలియదు కదా, మా నళిని గారు కాస్ట్యూమ్ డిజైనర్ గారితో మాట్లాడుతున్నా. డౌట్స్ అది కాదు సార్, పొద్దు నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను సార్, ఇంతవరకు ఫోన్ పట్టుకొని ఇంతసేపు ఏం మాట్లాడుతుంది సార్? పొద్దుగాల మార్నింగ్ నుంచి కాదయ్యా, గత 3 days నుంచి ఆవిడతోనే మాట్లాడుతుంది తెలుసా? 3 days? దానికి షాక్ అయ్యావా? నేను స్టోరీ నేరేట్ చేసేటప్పుడు ఆవిడతో 3 నెలలు కాంటాక్ట్లోనే ఉన్నాను తెలుసా ఫోన్లో. సరే నాకు ఒక చిన్న వర్క్ ఉంది అర్జెంటు, నేను మళ్ళీ ఫోన్. హలో అనూప్, వేర్ యూ కమ్ ఫాస్ట్. ఎంత ఇంపార్టెంట్ విషయం, ఆట్ మచా కమ్ ఫాస్ట్. అలా కదమ్మా, ఆ మ్యూజిక్ కొట్టాలి, మీరు వెళ్ళి ప్రాక్టీస్ చేయండి సరేనా? సార్ చెప్పమ్మా. సార్ నా పేరు విశ్వ సార్, రిపోర్టర్ సార్, మీ ఇంటర్వ్యూ తీసుకుందామని వచ్చాను సార్. సార్ ఒక విషయం, అది మీరు ఈ బ్యాండ్ వాళ్ళతో కంపోజ్ చేస్తారా సార్? నా ట్రూప్ అమ్మా అది. ఓకే సార్, మీ ఇంటర్వ్యూ కావాలి సార్. సార్ బ్రదర్ ఒక్క నిమిషం సార్, ఇంటర్వ్యూ సార్. సార్ టీ సార్. సార్ ఇంటర్వ్యూ సార్. సార్ టీ సార్. ఏమన్నా సార్ అన్న సార్, దీనికి తర్వాత ఏమన్నా టీ అన్న సార్. టీ? అవును సార్. టీ? అవును సార్. ఒక్క నిమిషం శేఖర్, ఒక ట్యూన్ చెప్తా, నోట్ చేసుకోమా. టీ టిరి టీ టిరి టీ 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 టిరి టీ టిరి టీ టీ. ఓకే అమ్మా, మిగతాది నేను స్టూడియోలో చెప్తాను. థ్యాంక్ యూ అమ్మా. బ్రదర్ థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్, మీ వల్ల నాకు ట్యూన్ వచ్చింది. బ్రదర్ భయపడు. ఏంటి సౌండ్? ఇదా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సుప్రియా మ్యామ్ గారి ఎంట్రీ. ఆమెతో ఇంటర్వ్యూ తీసుకొచ్చా? ఏం జరగట్లేదు, షూట్ చేస్తున్నారా లేదా? నా డబ్బులన్నీ తగలబెట్టారు. సినిమా May 23rd రిలీజ్ చేద్దాం అనుకుంటున్నారు, బాహుబలి రిలీజ్ చేద్దాం అనుకుంటున్నారు. రాజు మేడం, జనవరి 6 అయిపోయింది కదా మేడం, షూటింగ్ ప్యాకప్ చేసేసారు. 6 అయిపోయిందా? ఏంటిది? టీ మేడం. 6 తర్వాత కూడా టీ కాఫీలు ఇస్తున్నావా? ఇలా కూడా నా డబ్బులు తగలేస్తున్నారా? మీరు వస్తున్నారని పొద్దున టీ వేడి చేసి తీసుకొచ్చాను. హలో రమేష్ ఉన్నానా? నేను వచ్చేస్తున్నాను స్టూడియోకి. చిన్ని ఆశలు నాలో రేగినే, చిరు 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 చిందులు మనసే వేసెనే, చిటి 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 ఊహలు ఎదలో ఊగెనే. ఏం చేయను ఏం చేయను ఏం చేయను, తొలి చూపు నీ పైనే, తొలి పలుకు నీతోనే, తొలి అడుగు నీకై సాగెనే. హో హో హో, తొలి ప్రేమ
ఆశలు నాలో రేగనే చిరు చిరు ఊహలు ఎదలో ఊగనే వచ్చానే స్నేహమే గెలిచానే స్నేహము ప్రేమ రెండు నావే ఓ వెలుగుతో వచ్చానే నీడలా మారానే వెలుగు నీడల్లో తోడు నీవే గుండెలో నీ వల్లే సవ్వడే పెరిగేనే గుండె తడి నువ్వయ్యావులే చిన్ని చిన్ని ఆశలు నాలో రేగనే చిరు చిరు ఊహలు ఎదలో ఊగనే అమ్మా అయ్యో ఓకే బాగానే ఉన్నావు కదా బిట్టు నాన్న బిట్టు థ్యాంక్ యూ సో మచ్ బిట్టు మరి కొంతమందికి మనం ఆ మొమెంటోస్ అందజేయాల్సిన మూమెంట్ వచ్చింది. సో ఈసారి ఆ మొమెంటోస్ అన్ని అందజేయవలసిందిగా మహేష్ రెడ్డి గారిని కోరుతున్నాము సార్ ప్లీజ్. అండ్ అలాగే వారితో పాటు నాగార్జున గారు కూడా. సో ఫస్ట్లీ వీ వాంట్ టు ఇన్వైట్ అనూప్ రూబెన్స్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాము. వండర్ఫుల్ మ్యూజిక్ అందించారు మనంకి. చిన్ని 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 ఆశలు నాలో రేగనే చిరు 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 చిందులు మనసే వేసెనే. Today I'm very happy because we are celebrating the glorious 50 days of Manam. I thank Nag sir, Vikram sir, and all the crew, Chaitanya, Samantha, everyone who supported me, and అందరు ఆడియన్స్ కూడా ఇంత పెద్ద హిట్ చేసినందుకు, ఆడియోని హిట్ చేసినందుకు, ఫిలింని హిట్ చేసినందుకు అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ అందరూ మీడియా ఫ్రెండ్స్కి అందరికీ కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నాగేశ్వరరావు గారు 3 జనరేషన్స్ నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి ఈ పరిశ్రమలో ఆయన పితామహుడు అనొచ్చు. ఆయన నవ్వు, ఆ మనం, ఆ నవ్వు, ఈ రెండు శాశ్వతంగా మిగిలిపోయేది ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్కళ్ళు మనసులో ఉండిపోతుంది. ముఖ్యంగా డైరెక్టర్ విక్రమ్ గారికి, ఎంటైర్ టీమ్ అండ్ నాగార్జున ఫ్యామిలీకి మై బెస్ట్ విషెస్. more and more movies, such movies has to come. I wish all them the best. Thanks. సో నెక్స్ట్ మొమెంటోని అందుకోవాల్సిందిగా శ్రీ చంద్రబోస్ గారిని కోరుతున్నాము. కళాకారులకి, సాంకేతిక నిపుణులకి ఇస్తున్న ప్రశంసా పత్రం ఇది. అక్కినేని గారి కుటుంబం నుంచి చాలా సంతోషంగా ఉంది. విక్రమసింహ రికార్డింగ్ అప్పుడు రెహమాన్ గారి థియేటర్లో వైరముత్తు గారు ఒక మాట చెప్పారు,
ఏమన్నారంటే, ప్రతి అవకాశాన్ని మన తొట్టతొలి అవకాశంగా భావించి శ్రమించాలి, ప్రతి రోజుని మన చిట్ట చివరి రోజుగా భావించి జీవించాలి అన్నారు. అట్లాగే నాకు వచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా నా మొట్టమొదటి అవకాశంగా భావించి శ్రమిస్తున్నాను. అయితే మంచి కథ, మంచి కథనం, మంచి నిర్మాణ సంస్థలో ఆ కష్టం ఉంటేనే మా కష్టానికి గుర్తింపు, ఫలితము, రాణింపు ఏర్పడుతుంది. ఖచ్చితంగా ఈ సినిమా నేను పడ్డ కష్టానికి మంచి గుర్తింపునిచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ అవకాశాన్ని ఇచ్చిన దర్శకుడికి, నిర్మాతకి, నా తోటి పనిచేసిన సాంకేతిక నిపుణులకి, అనూప్ గారికి అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. సంతోషం. నవ్వుతుంది మాస్టర్, రొమాన్స్ వస్తుంది మాస్టర్. స్టార్ట్ మ్యూజిక్ మాస్టర్. శ్రీ మహేష్ రామనాథన్ గారు, సిఓఓ, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్స్, వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పుడు వీళ్ళిద్దరి చేతుల మీదుగా ముందుగా మొమెంటోని అందుకుంటున్నారు జయప్రకాష్ రెడ్డి గారు. ఈ సినిమాలో నటించడం ఒక భాగ్యంగా భావిస్తున్నాను నేను. అయితే వారితో కలిసి ఒక సీన్ అయినా చేస్తానేమో అని అనుకున్నాను, కానీ డైరెక్టర్ గారు వేరే చేయించారు. ఏదేమైనా నిజంగా నా మనసులోని భావన ఏంటంటే, ఆయన పెద్ద ఆయన, నా కలల రాజకుమారుడు. ఈ చిత్రంలో నటించడం, ఈ కుటుంబంతో ఒక సన్నిహితమైన సంబంధం ఉండడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. For Reliance Entertainment, I think we'll be eternally privileged and very, very proud to have given a once in a lifetime opportunity to partner with Nagarjuna Garu, Annapurna Studios and Vikram to what I think, or what in Reliance we believe, is a film which can, even now, I think it'll eventually be called that, but we can call it right now, a timeless and an ageless classic. The film, I think, will, the love and affection the audiences have showered on the film and the record-breaking collections at the box office is a testimony to what a special place A.N.R. Garu, Nagarjuna Garu and Nag Chaitanya and the Akkineni family have in each one of our hearts. That is something which, is the most special and the most the proud moment for Reliance when we became a part of this film and saw it through to its success. పూజ్యులు నాగేశ్వరరావు గారు నటించినటువంటి సినిమా, మా నాగార్జున బాబు, నాగ చైతన్య నటించినటువంటి సినిమాలో మనల్లోనే నటించడం అనేటువంటిది, ఆ అవకాశం రావటం అనేటువంటిది నా అదృష్టంగా భావిస్తున్నా. ఈ అనుబంధం ఎప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. నేను ఈ యూనిట్ అందరికీ కూడా నా కృతజ్ఞత తెలుపుతున్నాను. Yeah, yeah, yeah. Yeah, yeah, yeah. Yeah, yeah, yeah. Yeah, 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 yeah. చిన్ని 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 ఆశలు నాలో రేగినే,
చిరు 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 చిందులు మనసే వేసెనే చిటి 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 ఊహలు ఎదలో ఊగెనే ఏం చేయను ఏం చేయను ఏం చేయను. మనం రిలీజ్ అయినప్పుడు నేను హాస్టల్లో ఉన్నాను. మా అబ్బాయి అక్కడ ఉంటాడు. అక్కడ చూశాను అన్నమాట. అబ్బాయి జ్యోత్స్నాతో సరిగ్గా చూశానో లేదో సినిమా కళ్ళ నీళ్ళే అంతా. మళ్ళీ చూడాలి. సో ముందుగా ఫస్ట్లీ బిఏ రాజ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. సూపర్ హిట్ మ్యాగజైన్ పబ్లిషర్ బిఏ రాజ్ గారు. మనం తెలుగు జాతి గర్వించదగ్గ సినిమా చరిత్ర ఉన్నంతకాలం మనం ఉంటుంది. ఇంత గొప్ప సినిమాకి ఈ టీంతో కలిసి పనిచేసే అవకాశం, ఒక జర్నలిస్ట్గా నాగేశ్వరు, నాగార్జున గారు, చైతన్య ముగ్గురు కలిసి షూటింగ్ చేసేటప్పుడు 3-4 సార్లు నేను చూశాను. అది నా అదృష్టంగా భావిస్తాను. అలాగే ఈ ఫోటో సెషన్ చేసేటప్పుడు నాగేశ్వర్ చిన్నపిల్లాడిలాగా చేయాల్సి వచ్చింది. ఆయన అడిగితే నేను చాలామంది డైరెక్టర్లతో వర్క్ చేశాను. ఒక్కొక్క డైరెక్టర్ ఒకలాగా మోల్డ్ చేశారు. ఈ డైరెక్టర్కి కొంచెం తెక్కు ఉంది, అయితే ఆయన కన్విక్షన్ ఉంది. అది నాకు బాగా నచ్చింది. ఇది డెఫినెట్గా ఒక మైల్ స్టోన్ అవుతుంది, బహుశా ఇదే నా చివరి సినిమా అవుతుంది అని ఆయన ఫొటోస్ వచ్చినప్పుడే చెప్పారు. అలాంటి గొప్ప వ్యక్తి ఇవాళ లేకపోవడం చాలా ఇది. కానీ ఆయన మనతో ఉన్నారు. ఈ మనమే కాదు, ఈ స్టూడియోలో ఎక్కడికి వెళ్ళినా కూడా మా వెనకాల ఉన్నారు. ఈ మనం టీంతో పనిచేసే అవకాశం రావడం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఫిలిం న్యూస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మా టీవీ నుంచి రఘు గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. మనం టీంకి, మనం యూనిట్కి, మనంలో పనిచేసిన అందరికీ మీడియా తరపున థ్యాంక్స్ చెప్తున్నాం. ఒక గొప్ప సినిమాని ప్రేక్షకులకు అందించినందుకు, ప్లస్ మా కాలంలోనే అంటే మేము జర్నలిస్టులుగా పనిచేసే టైంలోనే ఇలాంటి ఒక గొప్ప సినిమా రావడం మేము చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాం జర్నలిస్టులు అందరం కూడా. ఎలక్ట్రానిక్స్ మీడియా ఫిలిం న్యూస్ క్యాస్టర్స్ అసోసియేషన్ తరపున నా ప్రత్యేక అభినందనలు యూనిట్కి. నేను సింపుల్గా ఒక్కటే మాట చెప్తా, ఎంతోమంది ఆస్తులు సంపాదించవచ్చు, ఎంతో అభివృద్ధి సాధించవచ్చు, కానీ ఇలాంటి ఆత్మీయ అభిమానాన్ని సంపాదించిన అక్కినేని ది గ్రేట్ ఆల్వేస్. ఇంకొకటి ఏంటంటే, ఈ మీడియాని పిలిచి మీడియా వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలన్న ఒక ఆలోచన, ఇలాంటి ఒక గొప్ప సంస్కార వారసత్వంగా పొందినందుకు నాగార్జున గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఇంత మంచి సినిమాని మనకు అందించిన వాళ్ళు, ఇందులో పనిచేసిన వాళ్ళు, యాక్ట్ చేసిన వాళ్ళు, అండ్ అహర్నిశలు రాత్రి పగలు ప్రతి ఒక్కళ్ళు కష్టపడ్డారు ఈ మూవీ కోసం, అంత మంచి సినిమాని మనకు అందించడం కోసం. వాళ్ళకి ఒక మొమెంటోని అందజేయవలసిందిగా రాఘవేంద్రరావు గారిని కోరుతున్నాము. I would like to thank Nag sir and Jay and my entire team and ANR sir for having given me this opportunity, and I had a wonderful time making this film, and looking forward to making so many more movies with them. Thank you. సింపుల్గా థ్యాంక్స్ చెప్పుకుంటాను. ఐఎమ్ వెరీ హ్యాపీ. నాగ్ సార్కి థ్యాంక్స్ చెప్తున్నాను, అండ్ ప్రేక్షకులకు ముఖ్యంగా థ్యాంక్స్ అండి. ఎందుకంటే కమర్షియల్ సినిమా తాలూకా ఆ హంగులు ఏవైతే రిక్వైర్మెంట్స్ ఏవైతే అవసరం అనుకుంటామో అవేం లేకుండా విక్రమ్ చాలా పెద్ద హిట్ ఇచ్చారు.
అది హిట్ చేసింది మీరు కాబట్టి ప్రేక్షకులు ఇటువంటి సినిమా ఆదరిస్తారని మళ్ళీ ప్రూవ్ చేశారు. మంచి అభిరుచులు ఉన్న ప్రేక్షకులు అన్న విషయం ప్రూవ్ అయింది. దానికి నాకు చాలా తృప్తిగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ మూవీని 2.5 గంటల్లో మనందరం థియేటర్లో ఆ స్క్రీన్ మీద ఆ మ్యాజిక్ని చూసాం. మరోసారి ఆ మ్యాజిక్ని ఈ స్టేజ్ మీదకి తీసుకొస్తున్నారు. ఈసారి చిన్నపిల్లలు. ఓ కనులను తాకే ఒకల చూపే నిన్నిలా నన్నే మార్చెనా నువ్వయ్యేలా ఓ మనసును లాగే మాయలా వేసే ఓవలా నీ నవ్వులే నేడిలా ఓ ఆయి నీలో ఉన్న నీలోనే ఉన్న నీ ప్రేమే నే కోరుకున్నా నీలో ఉన్న నీ తోడై ఉన్న నిన్నేనే ప్రేమించిన ఓ కనులను తాకే ఒకలా. హ్యాపీ బర్త్డే నాన్న. హ్యాపీ బర్త్డే బిట్టు. థ్యాంక్ యూ అమ్మా. నాన్న Excuse me, have we met before? ఒకరిది కన్ను ఒకరిది చూపు ఇరువురి కలయిక కంటి చూపు ఒకరిది మాట ఒకరిది భావం ఇరువురి కదలిక కదిపిన కథ ఇది ప్రేమ ప్రేమ తిరిగొచ్చే తీయగా ఇది ప్రేమ ప్రేమ ఎదురొచ్చే హాయిగా ఇది మనసుని తడిపిన క్షణము కదా. కన్నులతో నేను చిన్నోడిలా కలగలిసిన ఎగసిన